మార్నింగ్ ఎట్లున్నారు అందరూ? సో ఇవాళ సడన్గా మొత్తం అవుట్ఫిట్తో కనిపిస్తున్నాను అనుకోకండి. సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఒక సండే రైడ్కి వెళ్దామని. సో మార్నింగ్ మెలకు వచ్చింది. మెలకు రాగానే ఎందుకో మా వాడికి మెసేజ్ చేస్తే మా వాడు లేచే ఉన్నాడు. సో చలో బై వెళ్దాం, ఇక చిన్న రైడ్కి వెళ్ళేసి వద్దామని అనుకుంటే సో లెట్స్ గో అన్నాడు వాడు కూడా. సో అది ఎవరో కాదు, మన కిరణ్ అనమాట. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ తీసుకున్నాడు కదా, వాడిని కూడా ఫస్ట్ సర్వీస్ డ్యూ ఉందన్నమాట. సో ఈ యొక్క చిన్న రైడ్ వెళ్ళొస్తే వాడిది సర్వీస్ కూడా అయిపోతుంది. ఇంకా ఫస్ట్ సర్వీస్కి ఇచ్చేయచ్చు. అప్పుడు వాడికి కూడా ఆత్రంగా ఉందన్నమాట, బండి ఎప్పుడెప్పుడు తీసి రైడ్కి వెళ్దామా అన్నట్టు. అనంతగిరి హిల్స్ సైడ్ వెళ్దాం అనుకుంటాం, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తామో. కొంచెం లాంగ్ నడపడం వాడు ఫస్ట్ టైం అనమాట. సో వాడిని కూడా మనం మైండ్లో పెట్టుకొని చూద్దాం. అనంతగిరి వరకు అయితే అనుకున్నాం ఇప్పుడైతే. సో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాము. నన్ను 5:30కి లేపురా అని చెప్పిన కిరణ్కి, నన్ను 5కే లేపిండు. 6 అవుతుంది. 6కి నేను వాళ్ళ ఇంటికి ఆడికి వచ్చిన. ఇప్పుడు 6:20 అవుతుంది, వాడు ఇంకా దిగలేదు. లేపిందే నన్ను వాడు, కానీ వాడే రాలేదు చూడండి. సో ఎస్ గైస్, స్టార్ట్ అయితే అయిపోయినాం. జియా కూడా ఉన్నావు కదా, పీవీఆర్ ముసరాంబాగ్ సాలాజంగ్ మ్యూజియం. మనం ఇటు పోయినా అట్టే పోవాలిరా, ఇటు పోయినా ఎట్లా పోతాం? ఫస్ట్ రోడ్డు ఫస్ట్ పొద్దున్నే రోడ్డు ఉల్టా పోయినాం. అది అట్లుంటాం అంతా. అటు పోవాలి, మేము ఇటు సైడ్ వచ్చేసినాం. మెయిన్ ఏమైపోయిందంటే మనకి ఇవాళ గణేష్ నిమజ్జనం ఉంది. అంటే నిన్న యాక్చువల్లీ గణేష్ నిమజ్జనము, బట్ ఇవాళ ఇగో ఇంకా ఊల్ సిటీ సైడ్ బాగా అవుతాయి కదా, సో ఇంకా అవుతున్నాయి అవి. సో అక్కడ మేము ఏమైనా బ్లాక్ అయిపోతామా అని చిన్న డౌట్ ఉంది మాకు. గణేష్ నవరాత్రి టైం అయితే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు ఈ మధ్య పెట్టట్లే, కానీ మేము చిన్నప్పుడు అయితే మస్తు పెడుతుండే అసలు. కానీ ఎంతైనా మస్తు ఎంజాయ్ చేస్తాం ఆ టైంలో. ఆ నవరాత్రి టైం మాత్రం వేరే సిటీస్లో ఎట్లుంటుందేమో, కానీ హైదరాబాద్లో మాత్రం క్రేజీ వైబ్ ఉంటుంది అసలు. ఇవాళ తీస్తే రేపు అవుతుంది నిమజ్జనం. అంటే 1 డే ముందు తీయాలి మనకి, రేపు నిమజ్జనం కావాలంటే. అంత వైబ్ అవుతారు. చేయాలనుకుంటే తొందరగా చేస్తారు, కానీ తొందరగా ఎట్లా చేస్తాం, చెయ్యంగా. అది పాయింట్. సో కిరణ్ దానికి అయితే ఫ్యూయల్ కావాలంట. మనోడు ఫ్యూయల్ కొట్టించుకొని వస్తాడు. మన దాంట్లో అయితే ఆల్రెడీ ఉంది, ఒక 270 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఒకసారి గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవాలి. పెద్ద తలకాయ నొప్పి ఇదైతే నాకు. ఇక్కడ ఫోన్ హోల్డర్ లేదు కదా, బ్లూటూత్ ఉందిగా, దాంట్లో కనెక్ట్ చేసుకోవడం. చల్లో మనోడు కొట్టించేసి ఫ్యూయల్. మ్యాప్ చూసుకుంటూ వెళ్ళడం వేరు, ఇట్లా ఆడియో వింటూ వెళ్ళడం వేరు. చూద్దాం, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఆడియో. మోస్ట్లీ అర్థమవుతుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో చెప్పలేము. ఇక అది ఒకటంటే మనం ఎటు పోతామో, మోస్ట్లీ కరెక్టే పోవాలనుకుంటున్నాం. సిటీ కొంచెం క్రాస్ అయిందంటే మాకు అర్థమైపోతుంది రోడ్. ఆ సిటీ క్రాస్ అయ్యేంత వరకే కొంచెం కన్ఫ్యూజ్. 50% రూట్ అయితే తెలుసు, కానీ చిన్న చిన్న గల్లీ వేయడం మిస్ అయితే మరి చెప్పలేము అట్లా అని అంట. సో మనోడిది అయితే ఫస్ట్ సర్వీస్కి ఇచ్చాలి రైడ్ అయిపోయిన తర్వాత. రాయల్ ఎన్ఫీల్డ్ లో 500 కిలోమీటర్స్కే ఫస్ట్ సర్వీస్ అంట. నాకు తెలియదు ఇది, నేను 1000 కిలోమీటర్స్ అనుకుంటున్నా. అంటే నార్మల్ గా అన్ని పనులకి 1000 ఉంటుంది అన్నట్టే నాకు తెలుసు. 500 అంటే చాలా ఎర్లీ, చాలా తొందరగా అయిపోతుంది కదా 500 అంటే. ఓల్డ్ సిటీ అయితే ఎంటర్ అయినాము. చూద్దాం ఇప్పుడు. ముందు మాకు బ్లాక్స్ లేకపోతే చాలు గణేష్లు. అవి ట్రాఫిక్ ని స్కిప్ అయ్యి మంచి రైడ్ వెళ్దాం అని అనుకున్నాము. ఇప్పుడు ట్రాఫిక్ లేదు కదా మేము. కానీ అనంతగిరికి మేమున్న లొకేషన్ నుంచి ఒక రోడే ఉందన్నమాట మాకు తెలిసినంత వరకు అయితే. అంటే ఎట్లా పోయినా మళ్ళీ ఇచ్చడికే రావాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా ఇటు నుంచే పోవాలి. ఇక్కడైతే ఏం ట్రాఫిక్ జామ్ కాలే మరి ఇప్పటివరకు అయితే. సో చూద్దాం. ఇంకా సాలార్జంగ్ మ్యూజియం రోడ్ దగ్గర అయితే ఉన్నాం. ఇదే సాలార్జంగ్ మ్యూజియం. అవునా, మా తెలియదు అంటారా? హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్తే కామెడీ ఉంటుంది. ఇది సాలార్జంగ్ మ్యూజియం, ఇది జూ పార్క్ అనుకుంటే చెప్తే అయిపోయింది అంతా. నైట్ హల్చల్ అయిపోయింది అంతా. ఇప్పుడైతే ఏం ట్రాఫిక్ లేదు. సైరా సైరా సైరా. అది అట్లా పోతే చార్మినార్ సాదాపు. ఎన్నిసార్లు అనుకున్నా నేను సైడ్కి వచ్చి బిర్యానీ తినాలని, కానీ ఎప్పుడు కాలేదు. ఎక్కడెక్కడో వాళ్ళు షాదాబ్కి వచ్చి తింటారు, మనం హైదరాబాద్లో ఉండి షాదాబ్కి వచ్చి తినలేదు. అండ్ ఇంకోటి కూడా, హైదరాబాద్లో ఉంటూ నేను గోల్కొండ ఫోర్ట్ పోలే అంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అసలు? నేను గోల్కొండ ఫోర్టే చూడలే ఇప్పటి వరకు. ఏదో అనుకోకండి, చార్మినార్ చూసిన కానీ పైకి ఎక్కలేదు. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఏదో ఫ్లోర్కి ఎక్కుతారు కదా, సో ఆ ఫ్లోర్కి అయితే ఎక్కలేదు అనమాట. అండ్ గోల్కొండ ఫోర్ట్ అయితే అసలు పోనే పోలే. ఈయనే ఆగిందా భయ? మనోడు చూడండి, మిర్రర్లోకి వెళ్ళి వెనకాల చూస్తుంటే వాడిని మండే సూర్యుడు లాగా ఉన్నాడు అసలు. వెనకాల లైటింగ్ తోనే మస్తు కనిపిస్తుంది వాడు. సో హిమాయత్ సాగర్ దగ్గరలో అయితే ఉన్నాము. మనోడు కూడా బాగానే కొడుతున్నాడు బండి.
కొడుతున్నాడంటే ఇక హై స్పీడ్స్ అనుకోకండి, మంచిగా డీసెంట్ స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూనే వెళ్తున్నాం. నో వరీస్. ముందు లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వెనకాల కో రైడర్స్ అనే వాళ్ళు అట్లా మిర్రర్లో కనిపిస్తుండాలి. మిర్రర్లో కనిపిస్తుంటే కొంచెం ఆ ధైర్యం వేరేలా ఉంటుంది అనమాట. కిరణ్ కూడా అట్లా కనిపిస్తుండే నాకు మంచిగా రైడర్. మన సిటీ నుంచి ప్లేస్ గా మంచి ఒక పిక్నిక్ వెళ్ళాలంటే అనంతగిరి హిల్స్ బెస్ట్. మోస్ట్లీ రైడ్స్ అన్ని ఇటే అవుతుంటాయి తెలుసు, ఎక్కువ చాలా రైడ్స్ ఇటే అవుతుంటాయి. Blame it on me. You're just too scared to be lonely. No one's safe from the reaper. Not a saint nor a sinner. ఇక్కడ ఉన్నంత రిసార్ట్లు అయితే మన హైదరాబాద్ లో ఏడు ఉండవు అనుకుంటా. ఇటు సైడ్ అంటే మెయిన్ ఈ రోడ్లు ఉన్న రిసార్ట్స్, రియల్ ఎస్టేట్ కూడా ఖతర్నాక్ భూమి అవుతుంది ఇక్కడ. మంచి ఇక్కడ ఒక ల్యాండ్ కొనేసుకుంటే ఇప్పుడు కొనే రేటులో కూడా లేవు అనుకుంటా నాకు తెలిసి, అంత రేటు ఉన్నాయి ఇటు సైడ్. ఏదో క్రికెట్ మ్యాచ్ అవుతున్నట్టుంది, క్రికెట్ సెట్ పట్టుకునే పోతున్నారు అందరూ. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ ఇక్కడనా? ఓకే ఓకే. స్కూల్లో ఇగో ఇగో డ్రీమ్ వ్యాలీ 500 meters అంట. చిన్నప్పుడైతే ఏ ఎవ్రీ ఇయర్ టీవీ ఉన్నాయని డ్రీమ్ వ్యాలీ అనేటోళ్ళు. ఒక్కసారే ఏమో రామోజీ ఫిలిం సిటీకి తీసుకుపోయినారు, కానీ అది కాకుండా ఇక మిగతావన్నీ డ్రీమ్ వ్యాలీ ఉంటాయి నాకు తెలిసి. స్కూల్ వాళ్ళు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ తీసుకోబోతున్నారు అన్నట్టు నా మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది అసలు ఆ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అనేది. సో గైస్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ లెంత్ లో చూడండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాచ్ అవర్స్ అనేది ఉంటది అనమాట యూట్యూబ్ లో, తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో అది కంప్లీట్ చేస్తే మనకి మోనిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దగ్గరలో ఉన్నాం కంప్లీట్ చేయడానికి. సో ప్లీజ్ వీడియోని మాత్రం ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ కూడా ఎవరైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నాకు కూడా మంచి మంచి బ్లాగ్ చేయబుద్ధి అవుతుంది. సో డెఫినెట్ గా ఈ రెండు మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ కూడా కొట్టండి వీడియోకి. సో ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది అనమాట వీడియో లైక్ కొడితే. సో ఈ 3 things డెఫినెట్ గా చేయండి గైస్ ప్లీజ్. నేను అనంతగిరి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతున్నట్టుంది. 2 years ముందే వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. చూద్దాం ఏమన్నా డెవలప్ అయినా లేకపోతే అట్లానే ఉందా అనేసి. చాలా మంది వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా డెవలప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో నాకు కిరణ్ ఎక్కడో అనిపిస్తున్నాడు చిన్న లైట్ తోనే, ఆడ వైట్ కలర్ లైట్ వాందే మంచిగా వాడి పేస్ లో వాడు వస్తున్నాడు హ్యాపీగా చిల్ కూడా. సో యా కనిపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇవాళ యాక్చువల్లీ సండే కాబట్టి నాకు తెలిసి చాలా మంది వస్తారు ఇక్కడికి, 1 day ట్రిప్ లాగా. బట్ ఇంత ఎర్లీ రాలేండి, 9 to 10 మధ్యలో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి టువర్డ్స్ అనంతగిరి. సో గైస్, బైకర్స్ ఎవరైనా ఉంటే మీరు చెప్పండి నాకు కమెంట్ చేసి డెఫినెట్ గా. సో మీరు గ్రూప్ రైడ్స్ వెళ్తున్నప్పుడు, లైక్ ఏదైనా రైడ్ వెళ్తున్నప్పుడు, సండే రైడ్స్ ఆర్ ఏదైనా ఎటైనా ట్రిప్ వెళ్తున్నప్పుడు మీరు సోలో రైడింగ్ ప్రిఫర్ చేస్తారా మీ బైక్ మీద, లేకపోతే ఇద్దరు కూర్చొని వెళ్ళడం ప్రిఫర్ చేస్తారా అనేసి నాకు కమెంట్ లో చెప్పండి డెఫినెట్ గా. నేనైతే సోలో రైడింగ్ ప్రిఫర్ చేస్తాం. సో ఒక బైక్ మీద ఒక్కళ్ళం వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. లైక్ బైక్ ని ఫీల్ అయినట్టు ఉంటది, అండ్ బైక్ కూడా మొత్తం మన కంట్రోల్లో ఉంటది పర్ఫెక్ట్ గా. అదే ఇద్దరు ఉంటే ఏంటంటే, అది కూడా ఇప్పుడే చెప్తున్నా ఇద్దరు ఉంటే అనేసి. సో అట్లా ఇద్దరు ఉంటే ఏంటంటే ఏమో నాకు కంఫర్టబుల్ గా అనిపించదు పర్సనల్ గా. మీరు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో ఇది చెప్పాలి, బైకర్స్ ఎవరైనా చూస్తుంటే వీడియో. ఎర్లీ మార్నింగ్ అసలు మంచి ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది ఇట్లా, ఆ స్మెల్, ఆ మట్టి స్మెల్ ఉంటది కదా, ఆ మట్టి స్మెల్ వస్తుంది ఇట్లా. ఊరా బాబు, ఇందాడికి వెళ్ళి హారన్ కొడతానే, అన్నెసెసరీ హారన్లు ఎందుకు కొడతారు నాకు అర్థమే కాదు సార్. ఇక్కడ ఎవడు ఉన్నాడని ఆ పాన నేను మూలకు పోతున్నా ఇట్లా రోడ్డు మూలకి, గంత స్పేస్ ఉన్నట్టు అయినా హారన్ కొడుతూనే ఒక్కసారి కొడితే జస్ట్ అలర్ట్ ఇస్తున్నాడు అనుకోవచ్చు. ధనాధన కొడుతూనే ఉన్నాడు, ఓ టెక్ మాత్రం చేయడు. గాయ్స్, ఎవరైనా ఈవీ తీసుకొచ్చే ప్లాన్లు ఏమైనా ఉంటే ఇటు సైడ్ ఛార్జింగ్ స్టేషన్ అవైలబుల్ గా ఉంది గాయ్స్ ఇక్కడ. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు ఇది నాకు తెలిసి. కొంచెం రిస్క్ చేయాలనుకుంటారు కదా, ఆ రిస్క్ చేయాలనుకున్న వాళ్ళకి టెన్షన్ లేదు, ఈవీలు తీసుకొని రావచ్చు ఇక్కడ. కార్ ఆర్ బైక్ ఏది ఉంటే అది. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అది ఇదే రోడ్ లో ఉంటే చూపిస్తాం మీకు. సో అక్కడ 2 kilometers బోర్డు చూసిన అనమాట, 2 kilometers తాగుతా ఉందని. ఇట్లా కిరణ్ కూడా వస్తలేడు, సో అయినట్టు కూడా ఉంటది. 2 kilometers రాలేదా నేను ఇంకా. సో ఇదిగోండి గైస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది, వైభవ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్. సో ఈవీ కార్స్ ఎవరైనా వేసుకొస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక నెక్సాన్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఇంకా కిరణ్ కోసం అయితే వెయిట్ చేద్దాం.
వస్తున్నాడు, తెల్ల లైట్ కనిపిస్తుంది ఒకటి, వాడేనా? సో మనోడిది అయితే ఫస్ట్ రైడ్ అనమాట ఇంత లాంగ్ జర్నీ, వాడు ఓన్ బైక్ మీద. సో నాకు తెలిసి అనంతగిరి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో 100 అనుకున్నా కానీ 200 అవుతుంది. ఈడు ఏదో రాసుకున్నాడు లారీ వెనకాల, ఏంది అవుతుంది బెస్ట్. నెక్స్ట్ ఒక్కటి అర్థమైంది, హిందీలో ఏదో మీరే కామెంట్ లో పెట్టాలి. సో వికారాబాద్ అయితే వచ్చేసినాం మేము. రేపు తినేసిపోదామా, ఆడుకో వచ్చేటప్పుడు తిందామా? నీకు ఆకలి అవుతుందా? A few moments later. సక్సెస్ఫుల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది అనంతగిరి హిల్స్. లాస్ట్ టైం ఇక్కడ నుంచి అనుకుంటా కొంచెం ప్యాచీ ఉండే, మొత్తం గుంతలు గుంతలు రోడ్డు. ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. ఇంత డీప్గా ఉంది ఏంద్ర ఇది, కిందకు ఉంది ఇట్లా, కొంచెం స్ట్రైట్గా లేదు, కొంచెం జారి కానీ ఇది అయిపోతాం. చెట్లు పట్టుకొని ట్రెక్కింగ్ చేస్తాం అనుకున్నాను బాబు. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ కనిపించింది గైస్, అక్కడికి వెళ్తున్నాం. వావ్, కింద పోతే బాగుంది. రేపు పైకి కిందకి ఇంత డిఫరెన్స్ ఉంది ఏంది? వెనకాల పైనుంచి వచ్చినాము చూడండి, వెనకాల పైన మొత్తం చెట్లు ఉంది కదా, బట్ ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ ఉంది, ఓన్లీ గడ్డి గ్రాస్. ఇదేదో హిల్ స్టేషన్ చిక్మంగళూరు అట్లా పోతే ఎట్లుంటుంది అట్లుంది. ఎవరు రిస్క్ చేస్తలేదంతా, ఇదివరకు రావాలి. ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేసే ఇంత బాగుంటుంది కిరణ్, కానీ ఎలో చేయరు. కానీ ఎలో చేయరులే, మోస్ట్లీ ఎలో చేయరు. ఎలో చేసి ఇంత నీట్గా ఉంటుంది. వచ్చినారు కొంతమంది, వచ్చినారు గ్రూప్ ఉన్న వాళ్ళు వచ్చినారు, కానీ ఎక్కువ మంది రాలేదు. అందరు పైననే అయిపోతున్నారు, ఆ పైననే అక్కడ వరకు వచ్చి వ్యూ పాయింట్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ మంచిగా అనిపిస్తుంది చుట్టూతో గ్రీనరీతోని, చాలా బాగుంది. And it might get hideous. Why so serious? Run for your life, cause it might get hideous. Why so serious? Change, can you say so? Never mind, I forgot where I came from. దిగినాం ఈజీగా, అని ఇప్పుడు ఉంటుంది ఎక్కాల. ఇక్కడ తెలుస్తారా బాడీ ఫిట్నెస్లో ఇట్లాంటి ప్లేస్లో. కమ్, ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నేనే రైడ్ అనుకుని వస్తే మా ట్రెక్కింగ్ కూడా వేయించింది నాతో. One eternity later. సో గైస్, ఇందాకైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అని చూపించిన కదా, రిటర్న్లో అక్కడైతే ఆగినా నేను. సో కెమెరా ఛార్జింగ్ అయితే అయిపోయింది, అందుకే కొంచెం ఛార్జ్ పెట్టి కిరణ్ కోసమే వెయిట్ చేస్తుండే. వచ్చేసింది వాడు కూడా. ఇంకే కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకొని ఇంకా మళ్ళీ వెళ్తాం. సో ఎస్, స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మా ఇంటి వరకు. ఇప్పుడు టైం వచ్చి 10:15 అయింది, 10:15. సో మోస్ట్లీ 11:30 వరకు ఇంట్లో ఉంటాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వెళ్తున్నారు పబ్లిక్ అందరూ. ఈ టైంలో చెప్పినా కదా 10కి అట్లా మంచిగా ఉంటారని, సండే కదా ఇవాళ. సో మోస్ట్లీ కార్స్ అన్నీ అటే వెళ్తున్నాయి, చాలా కార్స్ వెళ్తున్నాయి. వన్ వే అయిపోయింది కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఈ రోడ్స్ లో. అండ్ రోడ్స్ కూడా కొంచెం అనీవెన్ ఉన్నాయి అనమాట. స్క్రాంబ్లర్ మీద అయితే మస్తు మజా వస్తుంది అసలు. లాంగ్ డ్రైవ్స్ ఏమైనా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు అసలు మిషన్ అయితే. ఆ టైట్నెస్ అనేది ఉండదు, మనం ఎంత పోతున్నా కానీ ఆ టైట్నెస్ అనిపించదు అసలు. పొజిషన్ కూడా అప్రైట్, అసలు స్ట్రైట్ కూర్చుంటాం. లాంగ్ డ్రైవ్స్ కి అయితే పర్ఫెక్ట్ మిషన్ అసలు. అండ్ ఆఫ్ రోడింగ్ కూడా డీసెంట్ గా చేయొచ్చు. ఒకటే ఏంటంటే ఎలాయ్ వీల్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ పోయింది అనుకోండి, ఎలాయ్స్ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో స్పోక్ వీల్స్ అంత స్ట్రాంగ్ ఉండవు ఎలాయ్. ఇప్పుడు వచ్చే స్క్రాంబ్లర్ ఎక్సీ ఉంది కదా, అది స్పోక్ వీల్స్ తో వస్తుంది అనమాట. ఆఫ్ రోడింగ్ అండ్ టూరింగ్ కోసం అయితే అది ఇంకా బెస్ట్. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో గైస్, ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేస్తున్నా. సో అట్లయితే మా సండే ట్రిప్ అయిపోయింది. చలో గైస్, బై బై.